ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి, కృపను బట్టి ఆన్లైన్ ఆరాధనలో ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడవు, సర్వశక్తిమంతుడైన దేవుడవు, జాలిగల దేవుడవు, వాత్సల్యత కలిగిన దేవుడవు. నాయన, బిడ్డలతో మీరు మాట్లాడండి. ఏ వాక్యము నీ బిడ్డలకు అవసరమో అట్టి పరలోక సంగతులను బయలుపరిచి మీ గొప్ప నామమునకు మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోండి. ప్రభా, నీ బిడ్డలు మీ వాక్యాన్ని శ్రద్ధగా విని ఆశీర్వాదాలు పొందినట్లుగా కృపచూపమని యేసయ్య పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా మనవలు ఇద్దరు కూడా ప్రవీణ్, జాయ్ పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. తర్వాత వాక్యాన్ని విందాం. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. గొల్యాతును పడగొట్టే జయముండెదను, గొల్యాతును పడగొట్టే జయముండెదను. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టెదను. నీవు నాలో నుండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టెదను. ఎన్నో ఘనమైన కార్యాలు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యాలు చేయగలను. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నేను స్టెఫను వలె ఆత్మధ్యానముతో మాట్లాడేదను. నీవు నాలో నుండా నేను స్టెఫను వలె ఆత్మధ్యానముతో మాట్లాడేదను. దేవదూతల రూపంలో మారిపోదును, దేవదూతల రూపంలో మారిపోదును. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 41వ వచనం. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తికొందుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, విలాప వాక్యాల్లో వ్రాయబడిన దైవ వాక్య ప్రకారం ఆకాశమందున్న దేవుడు అనగా ఉన్నతమందున్న దేవుడు, ఉన్నత స్థలములో ఉన్న దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేసే దేవుడు, అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు, ఆ మహాదేవుని తట్టు మన హృదయాన్ని మన చేతులను ఎత్తికొందాము. అంటే చేతులు ఎత్తడము అంటే మనము ప్రభువుకి పూర్తిగా లోబడిన వారిగా చేతులెత్తడం అంటే, ఒకటి ప్రభువుకి మనం పూర్తిగా లోబడిన వారిగా, రెండవది ఆయన సహాయమును కోరిన వారిగా. నేను నిస్సహాయకుడను, నాకు సహాయము లేదు, మీరే నాకు సహాయం చెయ్యాలని ఆయన వైపు లేదా ఆయన తట్టు, ఆకాశమందున్న దేవుని తట్టు చేతులెత్తడం. కనుక చేతులెత్తడం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వైపు మనం ఎందుకు ఎత్తాలో అన్న సంగతి మనం విన్నాం. ఆయనకి లోబడిన వారమైతే చేతులెత్తుతాం. అంతేకాకుండా ఆయన సహాయము నాకు కావాలని కోరుకున్న వారు చేతులెత్తుతారు ఆయన తట్టు. చేతులెత్తిన వారికి సహాయము తప్పకుండా దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఆయన మాటకు లోబడి ఆయన వైపు చేతులెత్తిన వారికి ఆ చేతులెత్తినప్పుడు దేవుడు చూచి వారికి తప్పకుండా సహాయము చేస్తాడు. అనుమానించవలసిన పని లేదు. కనుక చేతులెత్తడము అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 141 వచనములో ఏమని చెప్పబడుతుందంటే, చేతులెత్తడము అనేది సాయంకాల నైవేద్యము వలెను దేవుని దృష్టికి అంగీకారము అవును. అంటే నైవేద్యం అనేది దేవుడు అంగీకరించేది, లేదా ఆయనకు మనం అర్పించేది ఆయన అంగీకరిస్తాడు. కనుక సాయంకాల నైవేద్యం అనేది, చేతులెత్తడం అనేది సాయంకాల నైవేద్యం వలె ఉంటుంది. అది సాయంకాల నైవేద్యం తప్పకుండా అంగీకరించబడుతుంది. కనుక దేవుని సన్నిధిలో నీవు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నావా సోదరి సోదరుడు? నీవు దేవుని తట్టు చేతులెత్తితే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అందుకే ఉదయకాలంలో ప్రార్థన చేస్తున్నావా, సాయంకాలం కూడా ప్రార్థన చేస్తూ చేతులెత్తుతున్నావా దేవుని తట్టు? చేతులెత్తితే తప్పకుండా నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. ఒక నైవేద్యం వలె, సాయంకాల నైవేద్యం వలె, అది ఇంపైన సువాసన వంటిది. అందుకే మనం చేతులెత్తి దేవుని తట్టు మనం చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే అది ఆ ప్రార్థన దేవుని సన్నిధికి ధూపము వలె ఎక్కి వెళుతుంది. సాయంకాల నైవేద్యములో ధూపం అనేది కూడా ఉంటుంది. నైవేద్యం అర్పించినప్పుడు ధూపం కూడా
వేయడం జరుగుద్ది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నీవు చేసే ప్రార్థన, నీవు చేతులెత్తడం అనేది, ఈ రెండు కూడా సాయంకాల నైవేద్యం వలె, ధూపం వలె ఉంటాయి. ఇవి దేవుని సన్నిధికి సువాసన వలె ఎక్కి వెళ్ళినప్పుడు ఆయన నీవు అడిగిన దానికి ఆయన సహాయం చేస్తాడు, జవాబును అనుగ్రహిస్తాడు, నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. అందుకే చేతులెత్తి ప్రార్థన చేయండి. చూడండి, హృదయాన్ని కూడా ఎత్తుకోవాలి, చేతులు ఎత్తాలి. హృదయం ఎందుకంటే అన్నిటికంటే మోసకరమైనది. దానిని గ్రహించగలిగిన వాడు మనుష్యుడెవరు లేరు, గాని దేవునికి సమస్తము తెలుసు. మనిషి యొక్క హృదయములో తలంపు పుట్టక ముందే తెలుసు. మనుషుల హృదయాలన్నీ ఆయనకు తెలుసు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, హృదయ శుద్ధి కలిగి దేవుని కొరకు ఎదురు చూడడానికి నీ హృదయాన్ని దేవుని తట్టు ఎత్తుకోవాలి. ఎవరు హృదయాన్ని దేవునికి అర్పించుకుంటారో, ఆయన తట్టు ఎత్తుకుంటారో, వారికి దేవుడు సహాయము చేస్తాడు. చేతులెత్తిన వారికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నిర్గమకాండం 9వ అధ్యాయము 33వ వచనములో చూస్తే, మోషే, ఫరో ఇలాంటి వారు కనబడుతున్నారు. మోషే ఏం చేశాడంటే, ఫరో దగ్గరకు వెళ్ళి, మరి దేవుని ప్రజల్ని నీవు పంపించు, ఆయన ఆరాధించడానికి వారు వెళతారు అని అంటే, ఆయన పంపించడం లేదు. రేపు పంపిస్తానని వాయిదాలు వేస్తూ ఉన్నాడు. అలాంటి సమయములో దేవుడు ఐగుప్తు దేశములో అద్భుత రీతిగా 11 ఆశ్చర్యకరమైన కార్యాలని ఆయన జరిగించారు. అందులో ఒకటి ఏమిటంటే, అక్కడ ఉరుములతోనూ వర్షంతో పాటు వడగండ్లు పడుతూ వచ్చాయి. అటువంటి భయంకరమైన పరిస్థితి కనబడుతూ ఉంటే ఫరో ఏమన్నాడు అంటే, ఇవన్నీ కూడా తొలగిపోవాలి, మోషే నీవు నీ దేవుణ్ణి అడుగు అన్నాడు. అడుగు అంటే మోషే ఏం చేశాడంటే, నేను పంపించేస్తాను అన్నాడు కదా ఫరో, ఇక దేవుని దగ్గరకు వెళ్ళి, ఆకాశమందున్న దేవుని దగ్గరకు వెళ్ళి, నేను చేతులెత్తితే ఆకాశమందున్న దేవుని తట్టు, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆకాశమందున్న దేవుని దగ్గరికి చేతులెత్తితే చాలు, ఆయన దగ్గరికి ఈయన మొర వెళ్ళిపోతుంది. మోషే ప్రార్థన దేవుని దగ్గరికి ఎక్కి వెళుతుంది గనుక ఈయన ఏం చేశాడంటే, మోషే ఫరో చెప్పిన మాట విని ఇక పంపిస్తాడు అనుకునే ఉద్దేశంతో ఆయన ఫరో దగ్గర నుండి వచ్చి బయటకు వచ్చిన తరువాత ఆయన ఆకాశమందున్న దేవుని తట్టు తన చేతులెత్తాడు. చేతులెత్తి ప్రభుని అడిగితే వెంటనే చేతులు ఎత్తడమే తడువు, ఉరుములు ఆగిపోయాయి. పెద్దగా పడుతున్న వడగండ్ల వాన ఆగిపోయింది. అంటే చేతులెత్తినప్పుడు దేవుడు ఆలకించి జవాబిచ్చాడండి. గొప్ప సహాయం చేశాడు. వడగండ్లు ఆగిపోయాయి. ఆ రెండవది, అక్కడ ప్రేమన దేవుని బిడ్డలారా చూడండి, ఉరుములు భయంకరంగా ఉరుములు కూడా ఆగిపోయి నిశ్శబ్దం అయిపోయింది.
ఎంత గొప్ప కార్యం జరిగింది అంటే అవన్నీ నిలిచిపోయాయి అంటే చేతులెత్తగా ఇంత గొప్ప కార్యం జరిగింది. కానీ నీవు చేతులెత్తి దేవుని సందులో ప్రార్థన చేస్తున్నావా? అలా చేస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకించి నీకు కూడా జవాబును దయచేస్తాడు. ఏది నీ జీవితంలో సమస్యలుగా మిగిలిపోయాయో ఆ సమస్యలన్నిటికీ పరిష్కారమును ప్రభువు దయచేస్తాడు. వ్యాధి అయినా, శోధన అయినా, బాధ అయినా, కష్టమైన, శ్రమ అయినా, ఇబ్బంది అయినా దేవుడు వాటి నుండి నిన్ను విడిపిస్తాడు, నీకు జవాబిస్తాడు. కనుక నీవు చేయాల్సిందేమిటి? ఆకాశమందున్న దేవుని తట్టు చేతులెత్తండి. అలా చేతులెత్తి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నావా సోదరి సోదరుడా? అంతేకాకుండా విలాప వాక్యాలు 2వ అధ్యాయము 19వ వచనంలో అంటాడు, మీ పిల్లల ప్రాణముల కొరకు ఆకాశమందున్న దేవుని తట్టు మీ చేతులెత్తి ప్రార్థన చేయండి అంటున్నాడు. ఆకాశమందున్న దేవుని తట్టు మీ పిల్లల ప్రాణముల కొరకు చేతులెత్తి ప్రార్థన చేయండి. అయ్యా దేవుని బిడ్డలారా, మీ పిల్లల ప్రాణముల కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారా? వారు శోధనలు, బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో పడకుండా పిల్లలు క్షేమంగా ఉండడానికి, కాపాడబడ్డానికి దేవుని కాపుదల కావాలని మీరు దేవుని తట్టు మీ చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారా? మీ పిల్లల ప్రాణములను కాపాడేవాడు, మీ ప్రాణములను కాపాడేవాడు ఆయనే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చేతులెత్తి ప్రార్థన చేస్తే మరి ఎంత అద్భుతమైన కార్యాన్ని చేస్తానంటున్నాడు దేవుడు. చేశాడు కూడా. దేవునికి స్తోత్రం. అందుచేత మరి నీవు ఎలా ప్రార్థన చేస్తున్నావో, ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావో, నీ ప్రార్థన కూడా దేవుని సముఖానికి ఎక్కి వెళ్ళాలంటే చేతులెత్తి ప్రార్థన చేయండి. చేతులు ఎత్తడం వల్ల గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, దేవుడు చేస్తున్నాడు. మనము చేతులెత్తి ప్రార్థన చేద్దాం. అలా చేయండి ప్రేమను దేవుని బిడ్డలారా, మీకు మీ కుటుంబానికి మేలు కలుగుతుంది. చూడండి, ఆకాశమందున దేవుని తట్టు మన చేతులెత్తాలి. ఇక్కడ ఆ మహాదేవుని చేతుల నుండి మనం చేతులెత్తితే ఆయన చేతుల నుండి మనకేం కలుగుతుందంట? ఆరోగ్యం కలుగుతుంది. మనం చేతులెత్తితే ఆయన చేతుల నుండి ఆయన మనకి ఆరోగ్యం కలగజేస్తాడు, ఆయన చేతుల నుండి అంటున్నాడు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం, మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయను. రెక్కలు అంటే ఇక్కడ చేతులు. దేవుని చేతుల నుండి నీకు ఆరోగ్యం కలుగుద్ది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకవేళ ఆరోగ్యము లేకుండా బాధపడుతూ ఉన్నావేమో, శోధనలో శ్రమలో ఉండి ఇబ్బందుల్లో ఉండి, అయ్యో నాకు సహాయము లేదు, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నన్ను ఆదరించేవారు ఎవరు లేరు అని బాధపడుతూ ఉన్నావేమో సోదరి సోదరుడా, ఆదరణకర్త అయిన దేవుడు, ఆశ్రయమైన దేవుడు, దుర్గమైన దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు యేసయ్య ఉన్నాడు. ఆయన తట్టు గనుక ఆయన వైపు నీ చేతులెత్తితే ఆయన చేతుల నుండి నీకు ఆరోగ్యం కలుగుద్ది. కనుక ఆయన యుద్ధ నుండి, ఆయన చేతుల నుండి నీకు ఆరోగ్యం, నీవు ఆరోగ్యం పొందాలి అంటే నీ చేతులెత్తాలి, నీ చేతులెత్తి ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, విశ్వాసంతో అడగండి, విశ్వాసంతో చేతులెత్తి ప్రార్థన చేయండి. మీ కన్నీళ్లను చూచి ప్రభు తప్పక కార్యం చేస్తారు. అయ్యా, మీ శ్రమను చూచిన దేవుడు, మీ బాధలను చూచిన దేవుడు, మీ కష్టాలను చూచిన దేవుడు మీకు తప్పక
సహాయము చేస్తాడు. అనుమానించవలసిన పని లేదు. విశ్వాసంతో అడగండి, ప్రభు కార్యం చేస్తాడు. అందుచేత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇంకా ఆయన రెక్కలే నీకు ఆరోగ్యం కలగజేస్తాయి అంటే ఆయన రెక్కల క్రిందకు నీవు వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రెక్కల క్రిందకి వెళ్ళడానికి నీవు నీ అంతటా ఆలోచించుకొని ఆయన రెక్కలను ఆశ్రయిస్తే నీకు ఆరోగ్యం కలుగుద్ది, మేలు కలుగుద్ది, కాపుదల కలుగుద్ది. అలాగే ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, పక్షిరాజు కూడా తన పిల్లలకు ఏం చేస్తుంది అంటే ఎగరడము నేర్పించడానికి చాలా పక్షిరాజు కూడా ఎంతో జ్ఞానంగా ప్రవర్తిస్తుంది. ఎందుకు అలా ప్రవర్తిస్తుంది అంటే చూడండి ప్రేమను దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని, అంటే చేతులు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించును. కనుక ప్రేమన్న దేవుని బిడ్డలారా, పక్షిరాజే తన పిల్లలకి ఎగరడం నేర్పించడానికి తన గూడు రేపేస్తుంది. పక్షి పిల్లలు ఉన్న గూడు ఆ పుల్లలన్నీ, ఆ చిన్న పుల్ల ముక్కలన్నీ కూడా లాగేస్తుంది. చివరికి గూడంతా చల్లా చెదురు చేస్తుంది. గూడు రేపేస్తే ఇంకా గూడులో ఉండడానికి అవకాశం లేక ఆ పిల్లలు కింద పడిపోయే పరిస్థితి వస్తుంది. కొండపేటు మీదను ఎత్తైన ప్రాంతములో గూడు కట్టుకునే ఆ పక్షిరాజు పిల్లలు కిందకి పడిపోతాయి. కిందకి పడిపోవడం అంటే నేల మీదకి పడకముందే ఆకాశమునకును భూమికి మధ్యలో ఉండగానే అవి కిందకి పడిపోయే ముందే ఆ గాల్లోనే అవి రెక్కలు ఆడించడం మొదలు పెడతాయి. ఇక కింద పడితే అవి చనిపోతాయి. కానీ కింద పడకముందే భయపడుతూ ఆ రెక్కల్ని అవి ఆడించడం మొదలు పెడుతుంది. ఎందుకు ఇంత కఠినమైన శ్రమ, కఠినమైన పరిశ్రమ ఆ పిల్లలకు ఆ పక్షిరాజు తల్లిదండ్రులు ఇంత శ్రమ పెడుతున్నారు అని నీకు అనిపించవచ్చు. కానీ ప్రేమోన్న దేవుని బిడ్డలారా, నీవు నీ పిల్లలకి నేర్పించకపోతే, ఎగరడము నేర్పించకపోతే అరే పొద్దున్న ఆ పిల్లలు ఎప్పుడు చూచినా కేవలము నీ మీదే ఆధారపడుతూ ఉంటారు. పట్టుకొచ్చిన ఆహారాన్ని ఆ పక్షి పిల్లలకు తల్లి పక్షి, తండ్రి పక్షి అనగా పక్షిరాజులు ఆ పిల్లల నోట్లో పెడుతూ ఉంటే తిని ఆ గూట్లోనే ఉంటాయి తప్ప అవి ఎన్నటికి ఎగరడము నేర్చుకో. కనుక అవి ఎగరడం నేర్పాలి అంటే కఠినమైన పరిశ్రమ వాటికి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే నీవు కూడా నీ పిల్లలకు కష్టపడడం అంటూ ఏమిటో నేర్పించాలి. శ్రమ పడడం అంటే ఏమిటో, ఎలా కష్టపడాలో, ఏ విధంగా జీవించాలో ఈ లోకములో అది నువ్వు నేర్పవలసిన అవసరం ఉంది. వాళ్ళకి ఇబ్బందిగానే ఉండొచ్చు, వాళ్ళకి కష్టంగానే ఉండొచ్చు, వాళ్ళకి బాధగానే ఉండొచ్చు. ఎందుకు ఇంత బాధపడుతున్నారు ఈ తల్లిదండ్రులు మమ్మల్ని, ఎందుకు మమ్మల్ని కన్నారు అని వాళ్ళు అనుకోవచ్చు. అయినా సరే వాళ్ళకి నువ్వు నేర్పించకపోతే రేపొద్దున్న వాళ్ళ భవిష్యత్తు చాలా కష్టంగా ఉంటుంది. అందుచేత నేర్పించవలసిన, ఎగరడము నేర్పించవలసిన బాధ్యత నీ మీద ఉంది. పిల్లలను వాళ్ళు కూడా సరైన రీతిలో జీవించడానికి వాళ్ళకు కూడా కష్టపడినప్పుడు ఇబ్బంది లేదు. ఆ కష్టపడడం వల్ల ఎంతో నేర్చుకొని వారు తర్వాత సుఖపడతారు అని వారికి నేర్పించాలి.
ఎగరడం వచ్చిన తర్వాత ఆ పక్షికి అది కష్టం అనిపించదు. ఓ రివ్వున ఎగిరి వెళుతూ ఉంటుంది. ఏ స్థలానికి కావాలంటే ఆ స్థలానికి ఎగిరి వెళుతుంది. ఆ పక్షి రాజు పిల్లలు వాటి ఆహారమును అవే సేకరించుకోగలుగుతాయి. అందుకే కష్టపడి భోజనం చేయమన్నాడు ప్రభు. కనుక కష్టపడడం అనేది పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించడం ఎంతో మంచిది. కనుక పక్షిరాజు ఏం చేస్తుందంటే తన పిల్లలకు ఎగరడం నేర్పించడానికి గూడు రేపడమే కాకుండా వాటి కొరకు రెక్కలు చాపుతాయి. ఆ చేతులు చాపినట్లుగా రెక్కలు చాపి అవి కింద పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, ఎగరలేని పరిస్థితి వచ్చినప్పుడు వాటి క్రిందకు రెక్కలు చాపి వాటిని పట్టుకొని భుజముల మీద కూర్చోబెట్టుకొని మోస్తూ ఉంటాయి. ఎంత చక్కని పరిస్థితి పక్షిరాజు తన పిల్లలకు నేర్పిస్తుందో ఎగరడం. అలా నేర్పించాల్సిందే, పిల్లలకు నేర్పించాలి. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అంటే వాళ్ళకి నేర్పించాలి. అన్నీ నేనే చేసేస్తాను అని అనుకోవద్దు సోదరి సోదరుడా. నువ్వు తండ్రిగా తల్లిగా అన్నీ నేనే చేసి పెట్టేస్తాను, నా పిల్లల్ని ఏమి కష్టపెట్టకూడదు, వాళ్ళు ఎప్పుడు సుఖపడుతూనే ఉండాలి అని నీవు కోరుకుంటూ ఉంటే వాళ్ళకి ఏమీ తెలియదు. నీ తర్వాత వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళు కూడా ఎగరడం నేర్చుకోవాలి. అంటే కష్టపడి చక్కగా సంపాదించుకొని ఇల్లోకములు ఎలా జీవించాలి, ఏ విధంగా నడవాలి అనేది నేర్చుకుంటారు. అలాగే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పిల్లలకు దేవునిలో ఎలా ఎదగాలో, దేవునిలో ఎలా జీవించాలో, దేవుని కొరకు ఎలా నడవాలో అది కూడా నీ పిల్లలకు నీవు నేర్పించాలి. సోదరి సోదరుడా, పక్షిరాజు వలే నీ పిల్లలకి దైవ భక్తిలో, విశ్వాసములో, ఆత్మీయ జీవితములో ఎలా ఎదగాలో, ఎలా నడవాలో, ఏ విధంగా జీవించాలో నీ పిల్లలకు నేర్పిస్తే వారు నిత్య రాజ్యములో ప్రవేశించడానికి ప్రభు మార్గములో నడుస్తారు. అది నువ్వు నేర్పించవలసిందే. నీ పిల్లలకు నీవు నేర్పించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యో నా పిల్లలకి ఏమో నేర్పించక్కర్లేదు, వాళ్ళే నేర్చుకుంటారులే, చిన్న పిల్లలు కదా వాళ్ళకి ఏం తెలియదులే అని విడిచిపెట్టవద్దు. చిన్నప్పటి నుంచి వారికి నేర్పిస్తే పెద్దవారైన తర్వాత ఆ భక్తి జీవితంలో నుండి, విశ్వాసములో నుండి, దేవుని అందలి భయభక్తుల్లో నుండి తొలగిపోరు. అలాగే ప్రేమను అద్దామని బిడ్డలారా, ఇంకొక అంశాన్ని విందాం. ఏమిటయ్యా అంటే నిర్గమకాండములో 17వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే ఇక్కడ మోషే తన చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు జయము పొందుతున్నారు. ఆయన చేతులు క్రిందకి దించితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అమాలేకీయులు గెలుస్తున్నారు. అంటే ఇక్కడ ఏమైంది? గెలుపు ఓటమి అంటే జయము అపజయం, ఈ రెండు కలగడానికి కారణం ఏమిటి అని మోషే ఆలోచనలో పడ్డాడు. ఏమిటయ్యా అంటే మోషే ఇశ్రాయేలీయులను పంపించాడు. ఇశ్రాయేలీయులు అందరూ వెళ్ళి, ఇశ్రాయేలీయులు సైనికులు వెళ్ళి వాళ్ళు అమాలేకీయులు వారి మీదకి, ఇశ్రాయేలుల మీదకి యుద్ధానికి వచ్చేసారు. నిజంగా వీళ్ళు ప్రయాణములో ఉన్నారు. వీళ్ళు యుద్ధం చేయడానికి అవకాశం లేని వాళ్ళుగా ఉన్నారు. కానీ మార్గంలో ప్రయాణం చేస్తున్న వాళ్ళ మీదకి వచ్చి పడి అమాలేకీయులు యుద్ధం చేస్తాము అంటున్నారు. వాళ్ళ మీద పడి యుద్ధం చేస్తున్నారు. ఇక చేసేది లేక వాళ్ళు ఏం చేశారంటే అమాలేకీయులతో ఇశ్రాయేలీయులు యుద్ధం చేయడం మొదలుపెట్టారు.
వాళ్ళే వచ్చి ముందు యుద్ధం చేసేస్తున్నారు. ఇక చేయగలిగింది లేక ఇశ్రాయేలీయులు కూడా వాళ్ళతో యుద్ధానికి వెళితే జరిగింది ఏమిటంటే, మోషే కొండ మీద కూర్చుండి ఆయన చేతులు పైకెత్తుతున్నాడు. ఆకాశమందున్న దేవుని తట్టు చేతులు ఎత్తుతుంటే ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలీయులు జయము పొందుతున్నారు, ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. అయితే ఆయన చేతులు ఇక బరువెక్కి ఎత్తలేక కిందకి దించితే అమాలేకీయులు గెలుస్తున్నారు, ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు. కనుక ప్రేమను దేవుని బిడ్డలారా, నీవు చేతులెత్తినంతకాలం నీవు జయాన్ని పొందుతావు. నీవు చేతులెత్తి ప్రార్థన చేయి, ప్రభు తట్టు నీ చేతులెత్తి ప్రార్థన చేయి, జయాన్ని పొందుతావు. నీవెప్పుడు చేతులు ఎత్తకుండా మానేస్తావో, ప్రార్థన చేయడం మానేస్తావో, అప్పుడు నీ జీవితంలో అపజయమే. ఎందుకు అంటే మోషే చేతులు ఎత్తితే జయము కలుగుతుంది, చేతులు దించేస్తే అపజయం కలుగుతుంది. అయ్యా, ఎంతకాలం ప్రార్థన చేయాలి, ఇలా ఎన్ని సంవత్సరాలు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, నేను చేయలేను అని నీవు నిరాశపడి నీవు చేతులు బరువెక్కిన మోషే వలె నాకు చాలా కష్టంగా ఉంది, నేను ప్రార్థన చేయలేను అని నువ్వు మానేస్తే, చేతులు ఎత్తడం మానేస్తే అపజయమే కలుగుద్ది. ప్రేమనద్దామని బిడ్డలారా, మోషే జీవితంలో మనం చూచాం. కనుక ప్రేమనద్దామని బిడ్డలారా, నీవు గెలుపు పొందాలి, విజయం పొందాలి అంటే, జయించాలి అంటే, లోకాన్ని, పాపాన్ని, అపవిత్రతని, దుష్టత్వాన్ని, దుర్మార్గతను జయించాలి అంటే, నీవు పరిశుద్ధంగా జీవించాలి అంటే, ప్రభు తట్టు, ఆకాశమందున్న దేవుని తట్టు చేతులెత్తి ప్రార్థన చేయి. దేవుడు తప్పక నీ మనవి ఆలకించి నిన్ను కరుణించి నీకు సహాయం చేసి నిన్ను విడిపిస్తాడు. నీ దోషముల నుండి, నీ పాపముల నుండి నిన్ను విడిపించి నిన్ను విమోచిస్తాడు. ఆయన రక్తములో కడిగి నీ కొరకు శిలువ మీద బలైపోయి చిందించిన యేసయ్య తన పరిశుద్ధమైన రక్తం చేత నిన్ను కడిగి నిన్ను పవిత్రపరిచి విమోచిస్తాడు. నిన్ను పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలిగా చేస్తాడు. ప్రేమనద్దామని బిడ్డలారా, అందుకే చేతులెత్తి ప్రార్థన చేయండి. అయ్యా, నీ జీవితంలో ప్రార్థన చేయడానికి విసిగిపోతున్నావేమో. ప్రభువు కూడా చెప్పారు, ఏమన్నారంటే, మీరు విసుగాక నిత్యము ప్రార్థన చేయండి. ఏదో కొన్ని రోజులు ప్రార్థన చేసేటప్పటికి ఇక విసిగిపోయి నేను ప్రార్థన చేయలేను, ఇలా ఎన్ని రోజులు చేయాలి అని నీవు అనుకుంటున్నావేమో. సోదరి సోదరుడా, విసిగిపోవద్దు. నీవు ప్రభువుని విసిగించొద్దు, ఆయన ఆయాస పెట్టొద్దు, దేవుణ్ణి విసిగించొద్దు. నీ విసిగిపోతున్నావు అంటే దేవుణ్ణి విసిగిస్తున్నావు. ప్రార్థన చేయడం మానివేస్తున్నావు అంటే నీ మాటల చేత దేవుణ్ణి ఆయాస పెడుతున్నావేమో, విసిగిస్తున్నావేమో. ఆలోచించుకో సోదరి సోదరుడా, ప్రభువుని విసిగించొద్దు. చేతులెత్తి ఓపికతో, విశ్వాసంతో ప్రతిరోజు ప్రార్థన చేయండి. ఆకాశమందున దేవుని తట్టు చేతులెత్తి ప్రార్థన చేయండి. మీ ప్రతి సమస్య, మీ ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు, మీ అవసరాలను తీరుస్తాడు, మీకు మేలు చేస్తాడు. అందుచేత చేతులెత్తి ప్రార్థన చేయండి. కనుక నీ జీవితంలో ఓడిపోతున్నావు అంటే, లోకమును, పాపమును, సాతాన్ని జయించలేకపోతున్నావు అంటే చేతులెత్తి ప్రార్థన చేయలేకపోతున్నావేమో. ఇప్పుడైనా సరే చేతులెత్తి ప్రార్థన చేయి సోదరి సోదరుడా. అక్కడ ఆ పర్వతం మీదకి మోషే తనతో పాటు అహరోనును, హూరును తీసుకొని వెళ్ళాడు. గనుక వాళ్ళిద్దరు ఏం చేశారంటే, మోషే ఒక చేతిని ఒకళ్ళు, మరొక చేతిని మరొకళ్ళు, అహరోను ఒక చెయ్యని, హూరు ఒక చెయ్యని మోషే యొక్క చేతులను పట్టుకొని పైకి ఎత్తారు.
కిందకి ఇక దింపడం లేదు. ఇలా వాళ్ళు పట్టుకుని ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా సమయం వరకు వాళ్ళు చేతులెత్తి ఉంచారు. ఇశ్రాయేలీయులు జయము పొందారు. అలా ఓపికతో కన్నీళ్లతో మీరు చేతులెత్తి ఆకాశమందున దేవుని తట్టు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మీకు జయమిస్తాడు. ఎక్కడ ఓడిపోయావో, ఎప్పుడు ఓడిపోయావో, ఏ స్థితిలో ఓడిపోయావో, ఏ పాపము చేత నీవు ఓడిపోయావో, ఏ అపవిత్రతలో ఓడిపోయావో, ఏ దుష్టత్వంలో ఓడిపోయావో వాటన్నిటినీ నీవు జయిస్తా. నీ పక్షంగా దేవుడు నీకు జయాన్ని కలగజేస్తాడు. నీ ఓటమి జీవితము నుంచి విడిపిస్తాడు, నీకు జయాన్ని కలిగిస్తాడు. ప్రభు తట్టు ఆకాశమందున దేవుని తట్టు చేతులెత్తి ప్రార్థన చేయండి. దేవుడు తప్పక మిమ్మల్ని కరుణిస్తాడు, మీకు సహాయం చేస్తాడు, జయాన్ని కలగజేస్తాడు. ప్రేమను దేవుని బిడ్డలారా ప్రార్థన చేయండి, విసిగిపోవద్దు. ధైర్యంతో విశ్వాసంతో ఆయన కృపాసనం యొద్దకు చేరి చేతులెత్తి ప్రార్థన చేయండి. మీ జీవితములు, మీ కుటుంబములు, మీ బిడ్డలకు, మీకు దేవుడు తప్పక సాయం చేస్తాడు. మీ ఆత్మీయ జీవితాలు అభివృద్ధి చెందుతాయి. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. స్తోత్రము నాయన. పరిశుద్ధుడైన దేవుడము, మీ మహాప్రేమను బట్టి, కృపను బట్టి, వాత్సల్యతను బట్టి నీ బిడ్డలు వాక్యం వినడానికి మీరు సహాయం చేశారు. బిడ్డలు విన్న వాక్యము వారి హృదయాల్లో ఫలింపచేయండి నాయన. చేతులెత్తినప్పుడు ఆకాశముతో దేవుని తట్టు చేతులెత్తినప్పుడు జయము కలిగిందని, మోషే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలుకి జయము కలిగిందని, చేతులు దించినప్పుడు ఓటమి కలిగిందని విన్నాం. అయ్యా, మా జీవితంలో జయాన్ని పొందాలంటే చేతులెత్తి మీ తట్టు ప్రార్థన చేయాలని విన్నాం. అలాంటి గొప్ప కృప ప్రతి బిడ్డకు నేర్పించి మేలు చేసి మహిమ పొందమని, బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించేవాడు కొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.